నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఆంకాలజీలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనతో పాటు చెప్పడానికి డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పలంకి సత్య దత్తాత్రేయ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ముందుగా కిడ్నీ క్యాన్సర్ అంటే ఏంటి, డీటెయిల్గా చెప్పండి. కిడ్నీ క్యాన్సర్ అంటే మన కిడ్నీలో ఉన్న ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఆ ఎపిథీలియల్ సెల్స్ కనుక క్యాన్సర్గా మారితే దాన్ని కిడ్నీ క్యాన్సర్ అంటాం. టెక్నికల్ టర్మ్స్లో రీనల్ సెల్ కార్సినోమా అంటే కిడ్నీలో ఉన్న సెల్స్ క్యాన్సర్గా మారడాన్ని ఆర్సీసీ అంటారు. ఆర్సీసీ అంటే రీనల్ సెల్ కార్సినోమా. లేమ్యాన్ టర్మ్స్లో ఇట్స్ కాల్డ్ ఎస్ కిడ్నీ క్యాన్సర్. ముఖ్యంగా అడల్ట్స్లో వచ్చే కామన్ కిడ్నీ క్యాన్సర్ రీనల్ సెల్ కార్సినోమా ఆర్ కిడ్నీ క్యాన్సర్. పిల్లల్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్ని మనం నెఫ్రోబ్లాస్టోమా అంటాం. విలిమ్స్ అనే మనిషి ఈ జబ్బును ముందు కనుక్కున్నాక దాన్ని విలిమ్స్ ట్యూమర్ అంటూ ఉంటాం. సో పీడియాట్రిక్స్లో విలిమ్స్ ట్యూమర్ ఆర్ నెఫ్రోబ్లాస్టోమా. అడల్ట్స్లో కిడ్నీ క్యాన్సర్ అంటే రీనల్ సెల్ కార్సినోమా. ఈ రెండు కామన్ టైప్స్. ఒక విధంగా అంటే ఇన్ బ్రీఫ్, అడల్ట్స్లో రీనల్ సెల్ కార్సినోమా కిడ్నీ క్యాన్సర్. పిల్లల్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్ని మనం విలిమ్స్ ట్యూమర్ అంటాం. దానికి ఇంకొక పేరు నెఫ్రోబ్లాస్టోమా. పిల్లల్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్కి అడల్ట్స్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్కి బాగా తేడా ఉంది, ఎందుకంటే ఆ సెల్ ఆఫ్ ఒరిజిన్ కంప్లీట్లీ డిఫరెంట్. విలిమ్స్ ట్యూమర్ అంటే పిల్లల్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్, నెఫ్రోబ్లాస్టోమాకి క్యూర్ రేట్ 4వ స్టేజ్లో కూడా మోర్ దెన్ 80-90%. అడల్ట్స్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్ అంటే రీనల్ సెల్ కార్సినోమాకి 4వ స్టేజ్లో క్యూర్ అయ్యే అవకాశం తక్కువ, కానీ జబ్బుని కంట్రోల్ చేసే మార్గం, దానికోసం చాలా మంచి కొత్త మెడిసిన్స్ లైక్ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీ ఇలా వచ్చాయి. 3వ స్టేజ్లో, 2వ స్టేజ్లో, మొదటి స్టేజ్లో డయాగ్నోస్ అయినా కూడా అడల్ట్స్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్ తిరగబడే అవకాశం మళ్ళీ ఉండొచ్చు. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ అడల్ట్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్ ఇంకా పిల్లల్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్కి. అయితే డాక్టర్, అడల్ట్స్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్కి ఎందుకు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ట్రీట్మెంట్? సో రీనల్ సెల్ కార్సినోమా ముఖ్యంగా అడల్ట్స్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్కి యూజువల్లీ సిమ్టమ్స్ బయటపడవు. సో కొంచెం ఒక విధంగా మనం అన్ని కిడ్నీ క్యాన్సర్స్ తీసుకుంటే అడల్ట్స్లో కిడ్నీ క్యాన్సర్స్లో మొదటి స్టేజ్లో బయటపడేది ఒక 30%, ఒక 20% 2వ స్టేజ్లో, ఇంకో 30% 3వ స్టేజ్లో బయటపడుతూ ఉంటాయి. అంటే స్టేజ్ 1, 2 and 3 ఈ 3 తీసుకుంటే 80% ఆఫ్ రీనల్ సెల్ కార్సినోమాస్ ఆర్సీసీ ఆర్ డయాగ్నోస్డ్ ఇన్ స్టేజ్ 1, 2 and 3. 20% మాత్రం 4వ స్టేజ్లో బయటపడుతూ ఉంటాయి. సో 4వ స్టేజ్లో బయటపడే కిడ్నీ క్యాన్సర్ని కంట్రోల్ చేయగల మందులతో, అవసరం ఉంటే బాగా పెయిన్గా ఉంటే రేడియేషన్ థెరపీ ఇవ్వచ్చు. కొత్త ట్రీట్మెంట్స్ వచ్చి లైక్ టార్గెటెడ్ థెరపీస్, ట్యాబ్లెట్ రూపంలో మందు బాగా పనిచేస్తూ ఉంటాయి. లేకపోతే ఇమ్యూనోథెరపీ అని చెప్పి ఇంజెక్షన్ రూపంలో కొన్ని మందులు. ద ఒరిజిన్ ఆఫ్ ద సెల్, ఆ రీనల్ సెల్ కార్సినోమాకి ఆ ఒరిజిన్ అయ్యే సెల్ ఆ రీనల్ ట్యూబ్యూల్లో ఉన్న ఎపిథీలియల్ సెల్. సో ఈ సెల్ కొంచెం మ్యాచ్యూర్ సెల్ కనుక దాన్ని అదుపులో పెట్టడం అంత ఈజీ కాదు. అదే పిల్లల్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్కి క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అది ప్రిమిటివ్ సెల్ నుంచి బయటకు కలిగింది ఫ్రమ్ ద నెఫ్రోబ్లాస్ట్. అందుకే దాన్ని నెఫ్రోబ్లాస్టోమా అంటాం. సో ఒక విధంగా కిడ్నీ క్యాన్సర్ అంటే అడల్ట్స్లో ఆ రీనల్ సెల్ కార్సినోమా. మొదటి స్టేజు, 2వ స్టేజు, 3వ స్టేజ్లో డైన కిడ్నీ క్యాన్సర్కి ట్రీట్మెంట్ సర్జరీ. ఫస్ట్ స్టెప్ వీలైనంత వరకు ఆపరేషన్ చేసి జబ్బును మొత్తం తీసేయాలి. ఆపరేషన్ చేసేసాక ఇంకా లోపల అంతా జబ్బు తీసేసే కనుక పోస్ట్ ఆపరేటివ్ సిటీ స్కాన్స్ చేసిన, ఎంఆర్ఐలు చేసిన మనకి లోపల ఇంకా జబ్బు ఏం కనపడదు. సో ఒక విధంగా లోపల అంతా తీసేసాం. సో సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయింది. అయినా రెగ్యులర్గా చెకప్లో ఉండటం, క్లోజ్ ఫాలోఅప్లో ఉండాలి. 1 in 3 months, 4 months, అలా ఒక 5 years దాకా మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారిని కలుస్తూ ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 కిడ్నీ క్యాన్సర్, రీనల్ సెల్ కార్సినోమాకి ఆపరేషన్ అంతా అయిపోయాక ఈ చెకప్ ఇలా చేస్తూ ఉంటే 5 years దాకా అన్ని రిపోర్ట్స్ బాగుంటే ఇంకా ఈ జబ్బు తిరగబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. అప్పుడు క్యూర్ అయినట్లు లెక్క. ఒక విధంగా ఇది ఒక 60-70% ఆఫ్ పేషెంట్లో సాధ్యం అవుతుంది.
మోర్ ఆఫెన్ దెన్ నాట్ స్టేజ్ 1లో జబ్బు తిరగబడే అవకాశం ఇస్ లెస్ దెన్ 20%. రెండో స్టేజ్లో 30% ఛాన్స్ జబ్బు మళ్ళీ తిరగబడచ్చు. మూడో స్టేజ్లో ఒక 50% ఆఫ్ పేషెంట్స్లో మళ్ళీ తిరగబడుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వేరే మందులు వాడి జబ్బును కంట్రోల్ చేస్తాం. ఓకే డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, మోహన్ గారు ఆదిలాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి మోహన్ గారు. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ తో మాట్లాడండి. మేడం డాక్టర్ తో మాట్లాడండి మోహన్ గారు. సార్ తోటి మాట్లాడా సార్? మోహన్ గారు చెప్పండి. సార్ 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 గుడ్ ఈవినింగ్ సార్. నా జన్మ ధన్యమైంది సార్. మీరు నాకు లైవ్ లో దొరికారు సార్. చెప్పండి మోహన్ గారు. నమస్తే అండి. నేను సిఎంఎల్ పేషెంట్ సార్. మీ దగ్గర రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. నా పేరు మోహన్ సార్. మోహన్ గారు గుర్తుపట్టండి, చెప్పండి. సార్ 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 ఏం లేదు సార్. ఇప్పుడు నాకు సిఎంఎల్ తోటి ఏమైందంటే సార్, ఇది వన్ సైడ్ పెయిన్ వస్తుంది సార్ నాకు. ఓకే, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని అబ్డామిన్ లో పెయిన్ వస్తుందా, కడుపులో నొప్పి వస్తుందా? పెయిన్ వస్తుంది సార్ నాకు. మరి లాస్ట్ మీకు చెకప్ ఎప్పుడైందండి? లాస్ట్ సార్ 6 months అయ్యింది సార్ చెకప్ అయ్యి. మరి 6 months అయిపోయింది. ట్రీట్మెంట్ టాబ్లెట్ సరిగ్గా వేసుకుంటున్నారు కదా? అవును, మన బోనిటార్ టాబ్లెట్ సార్. అయినా మీకు కడుపులో నొప్పిగా ఉంది అంటే ఏదో ఒక టెస్ట్ చేయాల్సి వస్తుందండి. ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తే అసలు ఏంటి ప్రాబ్లం కనుక్కుందాం. తర్వాత అవసరం ఉంటే స్కాన్ చేసి చూద్దామండి. సిఎంఎల్ అంటే క్రోనిక్ మైలాయిడ్ ల్యూకీమియా, ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. యూజువల్లీ బ్లడ్ క్యాన్సర్కి చాలా ఇంటెన్సివ్ ట్రీట్మెంట్స్ అవసరం పడుతూ ఉంటాయి. అవసరం ఉంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటామండి. కానీ ఈ జబ్బు సిఎంఎల్ అనే జబ్బుకి ఇది బ్లడ్ క్యాన్సర్ అయినా కూడా ట్యాబ్లెట్ రూపంలో ఒక మందు చాలా బాగా పనిచేస్తుంది. అలాంటి ఒక ట్యాబ్లెట్ పేరు బోనిటార్, ఆ మందు పేరు బొసూటినిబ్. ట్యాబ్లెట్ రూపంలో ఈ మందు వాడడం వల్ల ఈ బ్లడ్ క్యాన్సర్ బాగా తగ్గిపోయి ఎంతో కాలం కంట్రోల్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సిఎంఎల్ పేషెంట్స్కి నార్మల్ లైఫ్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ అడ్వాన్స్డ్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల. ఈ ట్యాబ్లెట్ వల్ల మీకు ఏ ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. బ్లడ్ రిపోర్ట్స్ కూడా అన్నీ బాగున్నాయి కనుక ఈ కొత్తగా వచ్చిన కడుపు నొప్పి కోసం ఏంటి కారణం కనుక్కోవాలి. అది ఈ జబ్బుకి ఈ ట్రీట్మెంట్కి సంబంధం ఉండకపోవచ్చు. కానీ క్లినికల్ ఎగ్జామినేషన్ ఆ తర్వాత స్కాన్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని కనుక్కొని సాల్వ్ చేయడం జరుగుతుంది. మోహన్ గారు, మీరు వరీ అవ్వకండి. మీకున్న ప్రాబ్లమ్ని కనుక్కొని ఏంటో దాని సొల్యూషన్ చేద్దాం. ఓకే డాక్టర్, అయితే ఈ క్యాన్సర్ అనేది అడల్ట్స్ కన్నా కూడా చిన్నపిల్లలకి ముందే బయటపడుతుందా? యూజువల్లీ అడల్ట్స్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఏంటి? రీనల్ సెల్ కార్సినోమా ఎలా బయటపడుతుంది? యూరిన్లో బ్లడ్ రావడం, అది ముఖ్యమైన సిమ్టమ్. దాన్ని హిమచ్యూరియా అంటాం. యూజువలీ పెయిన్ ఉండదు. యూరిన్లో బ్లడ్ రావడం, ఆ యూరిన్ కలర్ కొంచెం రెడ్ కలర్డ్ ఆర్ పింక్ రంగులో ఉండడం ఆర్ కోలా కలర్లో ఉండొచ్చు. రెండోది వెనకాల కిడ్నీ, మనకి వెనకాల ఉంటుంది. సో కిడ్నీ ఏరియాలో పెయిన్ రావడం. అండ్ ఇంకొక పాయింట్, ఆ ఏరియాలో మనకి కాస్త వాపు కనపడడం. సో ఈ మూడు ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రయాడ్. అంటే ఈ మూడు ఫీచర్స్ మనకి రీనల్ సెల్ కార్సినోమా అడల్ట్స్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్కి క్లాసిక్ ట్రయాడ్. ఒకటి హెమచ్యూరియా, అంటే యూరిన్లో బ్లడ్ రావడం. రెండోది ఫ్లాంక్ పెయిన్, వెనకాల మనకి నొప్పి రావడం కిడ్నీ ఉన్న భాగంలో. మూడోది అక్కడ ఆ ఏరియాలో ఒక గడ్డ కనపడడం. సో ఇది కాకుండా టయర్డ్గా అనిపించడం, నీరసంగా ఉండడం, తిన్నా అన్న అరగకపోవడం, వెయిట్ లాస్, ఫీవర్, ఇవన్నీ కిడ్నీ క్యాన్సర్కి కామన్ సిమ్టమ్స్. వీటిల్లో ఏ ఒకటి కూడా తెలిసినా డాక్టర్ గారిని కలవాలి. అలా అని చెప్పి 30%, ఒక 30% పేషెంట్లకి కిడ్నీ క్యాన్సర్ మొదటి స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది. 20%కి రెండో స్టేజ్లో, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ద కిడ్నీ క్యాన్సర్స్ అడల్ట్స్లో మనకి ఎర్లీగా బయటపడుతుంది. అప్పుడు ట్రీట్మెంట్, సర్జరీ, ఆపరేషన్ అయిపోయాక ఇంకా ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. మూడో స్టేజ్ కిడ్నీ క్యాన్సర్లో జబ్బు తిరగబడే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక కొన్ని ఇంజెక్షన్స్ ఆర్ ట్యాబ్లెట్స్ ఆ ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్. క్యాన్సర్స్ని మొత్తం తగ్గించేసేయచ్చు ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. పిల్లల్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్ అంటే నెఫ్రోబ్లాస్టోమా ఆర్ విలిమ్స్ ట్యూమర్ యూజువల్లీ చాలా మట్టుకు ఒక 70-80%లో
అది ఎర్లీ స్టేజ్గానే బయటపడుతూ ఉంటుంది, స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2. ఎందుకంటే అది ఎలా బయటపడుతూ ఉంటుంది, కామన్గా ఆ అబ్బాయికి పిల్లవాడికి స్నానం చేయిస్తున్నప్పుడు ఒక గడ్డగా కనపడ్డాం. సో అప్పుడు డాక్టర్ గారిని కలుస్తాం అండ్ యూజువల్లీ అది ఎర్లీ స్టేజ్లో ఉంటుంది. సో పిల్లల్లో వచ్చే కిడ్నీ ట్యూమర్, విలిమ్స్ ట్యూమర్, నెఫ్రోబ్లాస్టోమాకి మొదటి స్టేజు, రెండో స్టేజు, మూడో స్టేజ్లో కూడా సిటీ స్కాన్ రిపోర్ట్ని బట్టి ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సర్జరీ వీలు కాకపోతే ఒక 9 వారాల కీమోథెరపీ ఇస్తే ఈ కీమోథెరపీకి ఈ జబ్బు బాగా లొంగుతుంది, ఆ తర్వాత ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అదే అడల్ట్స్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్, రీనల్ సెల్ కార్సినోమాకి కీమో రెసిస్టెంట్, అంటే కెమికల్స్ అంత బాగా పనిచేయవు. అందుకే వి యూస్ టార్గెటెడ్ థెరపీ లేకపోతే ఇమ్యూనోథెరపీ. ఓకే డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు లైన్లో. రమేష్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. రమేష్ గారు చెప్పండి. నమస్తే అండి. సార్, నాన్నగారికి కొద్ది కిడ్నీ ప్రాబ్లం అని చూపించాను హైదరాబాద్ లో ప్రకృతి కిడ్నీ కేర్ హాస్పిటల్లో. చెప్పండి. నాన్నగారికి ఇది కిడ్నీ ప్రాబ్లం తగ్గిందండి. ఇప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది అంటున్నారు, అంటే కిడ్నీ సమస్య తగ్గింది. కిడ్నీలో ఏం ప్రాబ్లం అని చెప్పారు? వైరస్ అన్నారు సార్. కిడ్నీలో ఒక కిడ్నీ వైరస్ లాగా వచ్చింది, చిన్న క్యాన్సర్. కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారా అండి? ఎస్ సార్, ఇన్ఫెక్షన్ అని చెప్పారు సార్. ఓకే, దాని ట్రీట్మెంట్ అయిపోయిందా ఇప్పుడు? అవుతుంది సార్, అయిపోయింది. ఆల్మోస్ట్ రీనల్ అయింది. మన ఆంకాలజీ చూపిస్తున్నా, సాయినాథ్ గారు అని కేర్ లో ఉంటారు. ఏ మందు వాడుతున్నారు? అంటే బీపీ టాబ్లెట్ రెగ్యులర్ గా వాడుతున్నాను. ప్లస్ అప్పుడు కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు సార్. ఈ మనం మామూలుగా స్కిన్ కి ఇస్తాం కదా, అలాంటి ఇంజెక్షన్స్. ఓకే. సో ఇప్పుడు కిడ్నీ సమస్య తగ్గింది సార్, కానీ ఛాతిలో బొక్కలు సమస్య వచ్చింది. జస్ట్ వాక్ చేయగానే ఈ బొక్కలు, అంటే ఈ ఛాతీ ఎముకలు నొప్పిలాగా వస్తుందని ఆగిపోతున్నాడు. ఆఖరిసారి స్కానింగ్ ఎప్పుడు అయిందండి రమేష్ గారు? మొన్న రీసెంట్ కూడా టెస్టులు చేయించిన సార్, ఒక 1 month క్రితం. అది సిటీ స్కాన్ చేసారా అండి? దాంట్లో సిటీ స్కాన్ చేసి 6 months అయిపోయింది సార్. సో మనకి ఆఖరిసారి సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేసి 6 months పైన అవుతుంది కనుక ఇప్పుడు కొత్తగా ఇలా సిమ్టమ్స్ బయటపడ్డాయి కనుక మీరు వీలైన త్వరగా మళ్ళీ మీ డాక్టర్ గారిని కలవండి. ఎందుకంటే ఇలా బాడీ పెయిన్స్ రావడం, బోన్ పెయిన్స్ రావడం, రిబ్ పెయిన్స్ రావడం, ఛాతీలో కొంచెం ఇబ్బందిగా అనిపించడం, కిడ్నీ క్యాన్సర్కి ఒక పాకి గుణం ఉంటుందండి. అంటే అది లంగ్స్లో వెళ్ళే అవకాశం కామన్గా ఉంటుంది. సో పల్మనరీ మెటాస్టాసిస్, లంగ్స్లో జబ్ పాకిందని చూసుకోవాలి. బోన్స్కి పాకే అవకాశం కూడా ఉండొచ్చు. స్కాన్లో అన్ని రిపోర్ట్లు బాగుంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చు, ఏం పర్వాలేదు. ఇంజెక్షన్ రూపంలో ట్రీట్మెంట్ ఇంతకుముందు తీసుకున్నారు, ఇప్పుడు ట్యాబ్లెట్స్ కొన్ని వాడుతున్నారు. జబ్బు కంట్రోల్లో ఉందా లేదా, 6 months పైన మనకి స్కాన్ లేకుండా ఉన్ని కొత్త సిమ్టమ్స్ వచ్చాయి కనుక మీ డాక్టర్ గారిని మళ్ళీ కలిసి ఒక సిటీ స్కాన్, లేకపోతే బోన్ స్కాన్, లేకపోతే హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్, మీ డాక్టర్ గారు మీ మొత్తం రికార్డ్స్ అన్నీ చూసి పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మీకు స్కాన్ చేయమంటారండి. వీలైన త్వరగా లేట్ లేకుండా మీ డాక్టర్ గారిని కలవండి. ఛాతీలో నొప్పి రావడం, బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్ ట్రీట్మెంట్ అవుతూ ఉండగా ఇలాంటి సిమ్టమ్స్ రావడం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఓకే డాక్టర్, మరొక కాలర్ ఉన్నారు. రమణ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి రమణ గారు. నమస్తే మేడం. డాక్టర్తో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా. మా అమ్మకు ఛాతీలో గడ్డ అయితే ఆపరేషన్ అయింది మేడం. ఆపరేషన్ అయింది. ఒక కీమో కూడా పెట్టిస్తారు. కీమో పెడితే పడలేదు, మొత్తం లేవకుండా అయింది. ఓకే. అదే మళ్ళీ అదే కీమో పెట్టియాలనా? ఒక నెల అవుతుంది సార్ పోలే ట్రీట్మెంట్ కు. అంటే అదే కీమో పెట్టిస్తే మంచిగా ఉంటుందా? ట్రీట్మెంట్ ఏమైనా మారిస్తే బాగుంటుందా సార్? ఏమన్నా ఆయుర్వేదం మెడికల్ ఇట్లా వాడదామా అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఆ ఒక కోర్సు కీమోథెరపీ ఇచ్చాక గడ్డ బాగా తగ్గిందా అమ్మా? గడ్డ లేకుండానే తీసేసారు సార్, ఆపరేషన్ అయినాక కీమో ఇచ్చారు. సో ఆపరేషన్ అంతా అయిపోయాక జబ్బు మళ్ళీ రాకుండా ఉండడం కోసం ఒక కోర్సు కీమోథెరపీ ఇచ్చాక సైడ్ ఎఫెక్ట్స్ బాగా వచ్చాయి. కానీ ట్రీట్మెంట్ పూర్తి చేయాలండి. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తే ఆ మందు డోస్ తగ్గించేస్తాం, లేకపోతే వేరే మందుకి మారుస్తామండి. ఉదాహరణకి ఒక మందు మన మామూలుగా కీమోథెరపీ ఇవాళ ఇచ్చాక మళ్ళీ 21 daysకి రిపీట్ చేస్తాం. అలా ట్రీట్మెంట్ తట్టుకునే ఇబ్బందిగా ఉంటే
ఈ మందుని మనం కొన్ని మెడిసిన్స్ కొన్ని రెజిమెంట్స్ని మనం వారం లో డోస్లో ఇవ్వచ్చు. అంటే 21 డేస్లో ఒకేసారి ఫుల్ డోస్ ఇచ్చేయకుండా అది మనం డివైడ్ చేసి 3 భాగాలుగా వారం ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయి. ఒకసారి కంటే మనం 3 సార్లు అడ్మిట్ అవ్వాలి, ఎందుకంటే 3 వీక్స్ వెళ్తాం కనుక. కానీ సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయండి. ఇలాగ పేషెంట్ రికవరీని బట్టి, పేషెంట్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని బట్టి మనం డోస్ కాస్త తగ్గించవచ్చు, లేకపోతే వారం లో డోస్లో ఇవ్వచ్చు. అలా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆపరేషన్ అంతా అయిపోయాక ఆ షెడ్యూల్డ్ మెడికల్ ఆంకాలజీ మొత్తం ట్రీట్మెంట్ పూర్తి చేయాలండి. మీ డాక్టర్ గారిని మళ్ళీ కలిసి ఇలా ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఒక సైకిల్ తర్వాత ఇలా వచ్చిన ఇబ్బందులు మొత్తం చెప్పండి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చెప్తే మీ డాక్టర్ గారు పేషెంట్ కండిషన్ బట్టి, బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ లిస్ట్ని బట్టి మళ్ళీ మందు మారుస్తారు. ట్రీట్మెంట్ అంతా పూర్తి అయిపోయాక ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ గారిని కలిసి అప్పుడు ఇంకేదైనా లైక్ ఆయుర్వేదిక్ అప్పుడు చూసుకోండి. ఇప్పుడు మాత్రం ప్రాపర్గా స్టాండర్డ్ ట్రీట్మెంట్ పూర్తి చేయండి అమ్మా. ఓకే డాక్టర్, అసలు కిడ్నీ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి? కిడ్నీ క్యాన్సర్కి ఒకటే ఇదే కారణం అని చెప్పలేము, కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్ అడల్ట్స్లో వచ్చే ఆ రీనల్ సెల్ కార్సినోమా ఓల్డర్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ వస్తూ ఉంటుంది. కామన్గా బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 60 to 70 years ఆఫ్ ఏజ్. రెండోది మనం టొబాకో స్మోకింగ్, అంటే స్మోకింగ్ పొగాకు అలవాటు వల్ల మనం ఒట్టి లంగ్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనుకుంటూ ఉంటాం. కానీ టొబాకో స్మోకింగ్తో కిడ్నీ క్యాన్సర్కి ఒక ఇంపార్టెంట్ రీజన్ టొబాకో స్మోకింగ్. మన టొబాకో స్మోక్లో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ కిడ్నీ క్యాన్సర్ కూడా ఒక ముఖ్యమైన కారణం. సో ఇన్ఫ్యాక్ట్ స్టమక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, టొబాకో స్మోకింగ్ దానికి ఒక ముఖ్యమైన రీజన్ అండి. మూడోది ఒబేసిటీ, లావుగా ఉండడం, అది కూడా కిడ్నీ క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే లాంగ్ స్టాండింగ్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఎంత కాలం నుంచో ఉంది, సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతూ ఉంటే అలాంటి పేషెంట్స్లో కూడా కిడ్నీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ క్యాన్సర్, ఇంట్లో ఎవరికైనా కిడ్నీ క్యాన్సర్ ఉంది, పేరెంట్స్కి లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కి, బ్రదర్స్కి, సిస్టర్స్కి, అప్పుడు కొంచెం కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉండొచ్చు. క్రోనిక్ కిడ్నీ డిసీజ్, అంటే మనం క్రోనిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాం, CRF, అంటే కిడ్నీలో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ వల్ల మన కిడ్నీకి డయాలసిస్ అవసరం పడుతూ ఉంటుంది. లాంగ్ స్టాండింగ్ డయాలసిస్, క్రోనిక్ కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ అవసరం పడుతూ అలా కిడ్నీ కొంతగా డ్యామేజ్ అవ్వడం వల్ల మన కిడ్నీ సరిగ్గా పనిచేయలేదు కనుక ఇలా డయాలసిస్ తీసుకుంటూ ఉంటాం. ఈ క్రోనిక్ రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కూడా కిడ్నీ క్యాన్సర్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఓవరాల్ మీరంతా కొన్ని క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ లైక్ వాన్ హిప్పెల్-లిండౌ డిసీజ్, ట్యూబరస్ స్క్లెరోసిస్, ఇలాంటి జబ్బుల్లో కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వంశపారంపరంగా వచ్చే అవకాశం ఆ రీనల్ సెల్ కార్సినోమాలో లెస్ దెన్ 10-20%. 80-90% ఆఫ్ రీనల్ సెల్ కార్సినోమాస్, కిడ్నీ క్యాన్సర్కి కారణం తెలియదు, కానీ నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్లో కనుక యూజువల్లీ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే రీనల్ సెల్ కార్సినోమా వచ్చే అవకాశం ఉండొచ్చు. డాక్టర్, సర్జికల్ ఆంకాలజీలో ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రజెంట్ అందుబాటులో ఉంది? 70-80% ఆఫ్ కిడ్నీ క్యాన్సర్స్ రీనల్ సెల్ కార్సినోమా డయాగ్నోస్ అయినప్పుడు మొదటి స్టేజీ, రెండో స్టేజీ లేకపోతే మూడో స్టేజ్లో ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ సర్జరీ. సో సర్జికల్ ఆంకాలజీ రోల్ చాలా ఎక్కువగా ఉంది ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎర్లీ స్టేజ్ కిడ్నీ క్యాన్సర్. ఒకటి పెద్ద ఆపరేషన్ చేసి మొత్తం అంతా కోర్సెస్ చేయాలి కాకుండా లాపరోస్కోపిక్. సో ఇప్పుడు మనకి పెద్ద వూండ్స్ ఏం లేకుండా పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ బాగా తక్కువగా ఉండి లాపరోస్కోపిక్ సర్జరీ, దాంతో కిడ్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉండవు, పోస్ట్ ఆప్ రికవరీ త్వరగా అయిపోతూ ఉంటుందండి. రోబోటిక్ సర్జరీ, అది ఇంకొక అడ్వాన్స్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ. 4వ స్టేజీ కిడ్నీ క్యాన్సర్లో కూడా లంగ్స్లో జబ్బు ఉన్నా, బోన్స్లో జబ్బు ఉన్నా కూడా కొన్ని పేషెంట్స్లో
ఆ మదర్ ట్యూమర్ ఆ కిడ్నీ ఏ కిడ్నీ ఎఫెక్ట్ అయిందో ఆ కిడ్నీ క్యాన్సర్ని తీయడం జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఒక 10-20% పేషెంట్స్కి చేస్తూ ఉంటాం. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి 4వ స్టేజ్లో సర్జరీ అవసరం ఉండదు. కానీ మొదటి స్టేజ్, 2వ స్టేజీ, 3వ స్టేజీ కిడ్నీ క్యాన్సర్లో ముఖ్యమైన ట్రీట్మెంట్ సర్జరీ. సర్జికల్ ఆంకాలజీ ఇనీషియల్ స్టేజ్లో మెయిన్ ట్రీట్మెంట్. మెడికల్ ఆంకాలజీలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? మన కిడ్నీలో ఉన్న సెల్, మన ఆ సెల్ ఫంక్షన్, ఆ రీనల్ ట్యూబ్యూల్ సెల్ ఫంక్షన్ మన బాడీలో ఉన్న వేస్ట్ పదార్థం, టాక్సిన్స్ అంతా బయటికి పంపించేయడం. సో మన ఆ సెల్లే క్యాన్సర్గా మారినప్పుడు అప్పుడు మనం ఇచ్చే కెమికల్స్, కీమోథెరపీ కూడా ఒక విధంగా టాక్సిన్స్, పాయిజన్సే. అండ్ దిస్ సెల్ నోస్ హౌ టు హ్యాండిల్ దోస్ టాక్సిన్స్ అండ్ పాయిజన్స్. సో కీమోథెరపీ మనం ఇచ్చిన ట్రీట్మెంట్ కోసం ఆ కెమికల్స్, ఆ టాక్సిన్స్, ఆ పాయిజన్స్ ఆ కిడ్నీ క్యాన్సర్ సెల్ విల్ ఎలిమినేట్ దెమ్. అందుకే ఇట్స్ ఎ కీమో రెసిస్టెంట్ ట్యూమర్, ఆ రీనల్ సెల్ కార్సినోమా, కిడ్నీ క్యాన్సర్. అందుకే కెమికల్స్, కీమోథెరపీ అంత బాగా పనిచేయవు అడల్ట్స్లో. సో ఆ కిడ్నీ క్యాన్సర్ సెల్లో ఉన్న అబనార్మాలిటీస్ని కనుక్కొని అది ఎలాగ మిగతా సెల్స్ కంటే డిఫరెంట్గా ఉందని తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్, దట్స్ కాల్డ్ ఎస్ టార్గెటెడ్ థెరపీ. సో ఆ రీనల్ క్యాన్సర్ సెల్, ఆ కిడ్నీ క్యాన్సర్ సెల్, దాని పక్కన సప్లై చేసే బ్లడ్ వెజల్స్, ఈ ఇద్దరిని టార్గెట్ చేసుకుంటూ ఇచ్చే ట్రీట్మెంట్ని టార్గెటెడ్ థెరపీ అంటాం. ఇవి ఒక విధంగా ఆర్ లైక్ మిజైల్స్. మన కిడ్నీ క్యాన్సర్ సెల్లోని అబ్నార్మాలిటీని టార్గెట్ చేసే మిజైల్స్ అన్నమాట. ఇవి ఫార్చునేట్లీ ట్యాబ్లెట్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఈ ట్యాబ్లెట్స్కి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. ఈ 4వ స్టేజీ కిడ్నీ క్యాన్సర్లో మెడికల్ ఆంకాలజీ రోల్ చాలా ఇంపార్టెంట్. రెండోది ఇమ్యూనోథెరపీ, అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్నే స్ట్రెంథెన్ చేసి ఆ మైక్రో ఎన్విరాన్మెంట్, ఆ కిడ్నీ క్యాన్సర్లో ఉన్న సెల్స్ని టార్గెట్ చేసి వాళ్ళని మాడిఫై చేసి మన బాడీ ఇమ్యూన్ సెల్సే ఆ కిడ్నీ క్యాన్సర్ని టార్గెట్ చేసేటట్టు. సో మెడికల్ ఆంకాలజీ పరంగా ఈ 2 చాలా ఇంపార్టెంట్ అడ్వాన్సెస్. ఒకటి టార్గెటెడ్ థెరపీ, రెండోది ఇమ్యూనోథెరపీ. ఆపరేషన్ అయిపోయాక 3వ స్టేజ్లో ఆర్ హై రిస్క్ 2వ స్టేజ్లో ఉన్నప్పుడు తిరగబడే అవకాశం ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్ ఒక 1 year కోసం, ఒక 2 years కోసం మళ్ళీ జబ్బు రాకుండా ఉండడం కోసం ఇస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ అడ్జువెంట్ ట్రీట్మెంట్. అది అంటే ఒక స్పెషల్ సిచ్యువేషన్స్లో ఆ ప్యాథాలజీ రిపోర్ట్ని బట్టి ఇలా వాడుతూ ఉంటాం. సో ఓవరాల్ మెడికల్ ఆంకాలజీ రోల్ ప్రిడామినెంట్గా 4వ స్టేజ్లో జబ్బు తిరగబడ్డా కానీ లేకపోతే 4వ స్టేజ్లో టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ. సర్జికల్ ఆంకాలజీ ముఖ్యంగా రోల్ మొదటి స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్లో ఆపరేషన్ చేసి జబ్బుని తీసి క్యూర్ చేయడం కోసం. బాగా పెయిన్ఫుల్గా ఉన్న జబ్బు లేకపోతే బ్లీడింగ్ బాగా అయిపోతుంది, ఆపరేషన్ వీలు అవ్వట్లేదు, స్టేజ్ దాటిపోయింది, అలాంటప్పుడు పెయిన్ కంట్రోల్ చేయడం కోసం, ఆ ఉన్న సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడం కోసం రేడియేషన్ థెరపీ, దాన్ని పాలియేటివ్ రేడియేషన్ అంటే ఉన్న సిమ్టమ్స్ని పాలియేట్ చేయడం కోసం. సో ఇలా ఈ 3 డిసిప్లిన్స్, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, ఇంకా రేడియేషన్ ఆంకాలజీ యాజ్ ఎ టీమ్ కిడ్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, అయితే ట్రీట్మెంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది? ఆపరేషన్ పరంగా సర్జికల్ ఆంకాలజీలో ఉన్న అడ్వాన్సెస్ వల్ల ఆపరేటివ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఈ మధ్యకాలంలో. మెడికల్ ఆంకాలజీ పరంగా ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తున్నప్పుడు ఇలాంటి మందులు వాడటం వల్ల కొన్ని ఇమ్యూన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ లెస్ దెన్ 10% ఆఫ్ పేషెంట్స్లో అవుతూ ఉంటాయి. 90%, 90% పేషెంట్స్కి అసలు ఈ మందులు వాడటం వల్ల ఏ ఇబ్బంది అవ్వదు. టార్గెటెడ్ థెరపీ అని చెప్పి ట్యాబ్లెట్ రూపంలో మందు వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్కి మందులు ఉన్నాయి, లేకపోతే ఎక్కువగా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ కాస్త డోస్ తగ్గించవచ్చు. సో ఓవరాల్ ఈ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల, ఈ మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్స్ వల్ల, ఈ ఇమ్యూన్ థెరపీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఒక 90% పేషెంట్స్కి అసలు అవ్వవు. అయినా కూడా అంత ఎక్కువ ఇబ్బంది పెట్టవు. నోట్లో పుళ్ళు పడడం, అరికాళ్ళు అరిచేతులు కాస్త నల్లబడడం, అక్కడ కాస్త బబుల్ కట్టడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం, ఇలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్. ఆల్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ట్రాన్సియంట్. ఇవి టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్.
అందుకే కిడ్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక చాలా ఇంపార్టెంట్ Okay, అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.